హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం టీఎస్పీఎస్సీ డిఏఓ పేపర్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా, షార్ట్ కట్ సిరీస్. దాంట్లో మీ ఫోర్త్ వీడియో అండి. ఈరోజు ఒక రేషియో ప్రపోర్షన్ క్వశ్చన్ డిస్కస్ చేద్దామండి. చూడండి, మీకు ఇది కామన్ క్వశ్చన్. ఇది మొన్న మనకి డిఏఓలో అడిగిన క్వశ్చన్ అండి. ఇది మీకు డిఏఓ 2023లో అడిగినది క్వశ్చన్ని. సో ఇటువంటి క్వశ్చన్ అనేది ఈ మధ్య ఎగ్జామ్లో రావడం కామన్ అయిపోయింది. సో ఈ క్వశ్చన్ మనం ఏ రకంగా చేస్తామో చూద్దాం ఒకసారి. ఫస్ట్ మనం క్వశ్చన్ అర్థం చేసుకుందాం, దాని తర్వాత సింపుల్గా ఏ రకంగా చేయాలో అటువైపు వెళ్దాం. ఇప్పుడు మీకు ఏమన్నారంటే మీకు 4 నంబర్స్ ఉన్నాయి. ఇవి 16, 7, 79 అండ్ 43. ఇప్పుడు ఈచ్ నెంబర్కి ఎంతో కొంత అంటే లీస్ట్ నెంబర్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే వచ్చే నెంబర్స్ ప్రపోర్షన్లో ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక ఎక్స్ యాడ్ చేస్తున్నా, దీనికి ఒక ఎక్స్ యాడ్ చేస్తున్నాను, దీనికి ఒక ఎక్స్, దీనికి ఒక ఎక్స్ యాడ్ చేస్తే వచ్చే నెంబర్స్ ఇవి కదా. ఇప్పుడు నెంబర్స్ ప్రపోర్షన్లో ఉండాలంటే మీకు ప్రపోర్షన్లు అంటే ఏంది? 7 + x = 7 + x/16 + x అంటే ఈ రేషియో సేమ్ కావాలనే కదా ప్రపోర్షన్ అంటే దాని మీనింగ్. 43 + x/79 + x ఈక్వల్ టు. ఇప్పుడు మీరు క్రాస్ మల్టిప్లై చేస్తే ఏది? ఇలా మీరు క్రాస్ మల్టిప్లై చేసి 16 × 43 16x + 43x 79 × 7 7x + 79x ఇవన్నీ చేస్తే మీకు x వాల్యూ ఎంతో కొంత వస్తుంది. ఇది మన ఆన్సర్. బట్ ఈ క్రాస్ మల్టిప్లై చేయడానికి చాలా టైం పడుతుంది. క్రాస్ మల్టిప్లై చేసి మీరు x వాల్యూ కనుక్కోవడం. సో దానికన్నా బెస్ట్ మెథడ్ ఏంటంటే ఆ మెథడ్ కూడా మీకు ఈ మెథడ్ నుండే వస్తుంది. దీని నుండి సింప్లిఫై చేసిన మెథడే. నేను మీకు ఆ మెథడ్ చెప్తా చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ 16, 7, 79, 43 ఇదే కదా. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మీరు 2గా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ 2 నెంబర్స్ని ఇలా డివైడ్ చేసుకోండి. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది నాకు? 3 + 6 9. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 7 అంటే 50, 29 + 7 36. డిఫరెన్స్ ఎంత కదా. ఈ రెండింటిని క్యాన్సిల్ అవుతుందా? ఇది 1:4 రేషియోలో ఉంది. ఇప్పుడు మీకు లీస్ట్ నెంబర్ బి యాడెడ్ అన్నారు కదా. సో డివైడ్ చేసిన తర్వాత ఐదర్ ఫస్ట్ నెంబర్ అన్నా తీసుకోండి, లేదా సెకండ్ నెంబర్ అన్నా, ఏదో ఒకటి తీసుకోవాలి. ఐదర్ ఫస్ట్ అన్నా సెకండ్ అన్నా. అంటే ఫస్ట్ తీసుకుంటే ఈ పార్ట్లో ఫస్ట్, ఈ పార్ట్లో కూడా ఫస్ట్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు 16కి మీరు ఒక ఎక్స్ యాడ్ చేయాలి, 79కి ఒక ఎక్స్ యాడ్ చేయాలి. అర్థమైందా? చేసిన తర్వాత ఇటు సైడ్ ఉన్న ప్రోడక్ట్ని దీనికి యాడ్ చేయాలి 4. ఇటు సైడ్ ఉన్న ప్రోడక్ట్ని దీనికి యాడ్ చేయాలి. సో 16 × 4 = 64 + 4x = 79 + x అంతేనా. 3x = 15, x = 5. ఆన్సర్ వచ్చింది కదా, x = 5. ఇప్పుడు దీన్ని కనుక మీరు చేస్తే ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు మీకు సింప్లిఫికేషన్ చాలా తగ్గిపోయింది. అంటే 79 × 7 16 × 43 ఈ రెండు నెంబర్లను మల్టిప్లై చేయడం చాలా కష్టం కదా. బట్ ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసి వచ్చిన సింప్లిఫైడ్ వాల్యూని మీరు క్యాన్సిల్ చేయడం ఈజీ కదా. ఇక్కడ ఎక్కడ కూడా నాకు పెద్ద మల్టిప్లికేషన్ రాలేదు చూడండి. దీని నుండే నేను ఇది వచ్చింది అంటున్నాను. ఈ షార్ట్ కట్ ఎలా వచ్చిందో ఒకసారి చెప్తా చూడండి. మీకు అందరికీ సర్చ్లో కాంపౌండ్ డివిడెండ్ తెలుసు కదా. కాంపౌండ్ డివిడెండ్ అంటే ఏం చేస్తామంటే మనం ఏదో ఒకటి మనం కాన్స్టెంట్ పెట్టుకుంటామండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 7 + x 79 + x కదా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డినామినేటర్ నుండి న్యూమరేటర్ని మైనస్ చేస్తాను. అంటే 16 + x నుండి 7 - x చేస్తాను. అంటే కాంపౌండ్ డివిడెండ్ ఏం చెప్తుందంటే మీరు లెఫ్ట్ సైడ్ న్యూమరేటర్కి ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తారో రైట్ సైడ్ న్యూమరేటర్ కూడా అదే ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. చూడండి, దీని మైనస్ ఇది చేస్తున్నాను నేను. ఏది? దీని మైనస్ ఇది. అంటే ఈ పార్ట్లో నేను డినామినేటర్ మైనస్ న్యూమరేటర్ చేస్తున్నాను. అంటే 16 + x -7 - x అంటే నాకు ఎంత వస్తుంది? 9/16 + x వస్తుంది. ఓకే, ఈక్వల్ టు ఇట్ సైడ్ కూడా అదే యాక్షన్ పర్ఫామ్ చేయాలి, డినామినేటర్ మైనస్ న్యూమరేటర్. 79 - 43 ఎంత మీకు? 36/79 + x అంతే కదా. సో ఇప్పుడు 9 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది? 4 టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మీకు ఏమొచ్చింది? 16 + x × 4 = 79 + x × 1 అంతే కదా. చూడండి, నేను రాసుకుంది ఇక్కడ అదే కదా. అంటే ఇది మొత్తం నేను రాసుకోకుండా 7 + x/16 + x 43 + x/79 + x చేసి మీరు డైరెక్ట్ క్రాస్ మల్టిప్లై చేయకుండా ఇలా కాంపౌండ్ డివిడెండ్ వాడి మీరు దీన్ని సింప్లిఫై చేసుకోవచ్చు. సింప్లిఫై చేసుకున్న తర్వాత మీకు ఈ ఫార్మాట్లో వచ్చింది కదా. నేను ఈ మొత్తం ప్రాసెస్ని ఈ రకంగా షార్ట్ కట్ లాగా చేయొచ్చు అని చేసి ఒక షార్ట్ కట్ లాగా మనం గుర్తుపెట్టుకుంటున్నాం అంతే. ఏం లేదు, మొత్తం లెంతీ ప్రాసెస్ని ఒక షార్ట్ కట్ అయిపోయింది. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇప్పుడు మీకు రెగ్యులర్గా ఎగ్జామ్లో వస్తుంటుంది కాబట్టి. సింపుల్గా క్వశ్చన్లో ఇచ్చినప్పుడు రెండింటిని 2 హాఫ్స్గా చేయాలి. దాని తర్వాత ఇక్కడ డిఫరెన్స్ తీసుకోవాలి.
డిఫరెన్స్లు ఏమైనా క్యాన్సల్ అవుతాయి. క్యాన్సల్ అయిన తర్వాత యాడెడ్ అన్నారనుకోండి 16 ప్లస్ ఎక్స్ 79 ప్లస్ ఎక్స్ ఫస్ట్ టర్మ్స్కి తీసుకొని క్రాస్గా మల్టిప్లై చేయాలి. పెద్ద కష్టమేం కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇప్పుడు ఇదే క్వశ్చన్కి నేను సెకండ్ ఇంకొక మెథడ్ లాగా చెప్తా చూడండి. అంటే సెకండ్ మెథడ్ అంటే ఇంకొక అబ్జర్వేషన్ ఉంటుంది, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి నేను చెప్పేది. ఇప్పుడు చూడండి, మీకు కాంపౌండ్ ఇప్పుడు ప్రపోర్షన్ అంటే మీకు ఏం చెప్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ 16 ప్లస్ ఎక్స్ 7 ప్లస్ ఎక్స్ 16 ప్లస్ ఎక్స్ కదా. ఎక్స్ వాల్యూ ఏదో ఒకటి అయిన తర్వాత మీకు ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది, ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది. 43 ప్లస్ ఎక్స్ 79 ప్లస్ ఎక్స్ కదా, ఇక్కడ వాల్యూ వస్తుంది, ఇక్కడ వాల్యూ వస్తుంది. ఇనీషియల్గా డైరెక్ట్ ఈ ఫ్రాక్షన్కి ఈ ఫ్రాక్షన్ ఈక్వల్ ఉండదండి. ఇక్కడ ఏవో రెండు వాల్యూస్ క్యాన్సల్ అయిపోతాయి, ఇక్కడ ఏదో క్యాన్సలేషన్ జరుగుతుంది. క్యాన్సలేషన్ జరిగిన తర్వాత ఇటు సైడ్ పార్ట్ ఈక్వల్ అవుతుంది, అంతే కదా. అంటే మీరు 7 ప్లస్ ఎక్స్ 16 ప్లస్ ఎక్స్ చూడగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 యాడ్ చేశారనుకోండి, 12/21 ఇక్కడ సంథింగ్ బై వస్తుంది కదా. ఇప్పుడు 12/21 ఈక్వల్ టు దీనికి ఈక్వల్ అవ్వట్లేదు, దీంట్లో కొంత క్యాన్సల్ అవుతుంది, దీంట్లో కొంత క్యాన్సల్ అవుతుంది. క్యాన్సల్ అయిన తర్వాత ఈ రెండు ఫ్రాక్షన్స్ ఈక్వల్ అవుతున్నాయి కదా. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఈ 16కి ప్లస్ 7కి ఎక్స్ యాడ్ చేసిన తర్వాత ఆ ఫైనల్ వాల్యూస్ క్యాన్సల్ అవుతున్నాయి అంటే ఫైనల్ వాల్యూస్లో ఏదో ఒకటి కామన్ ఉంది అని మీకు అర్థమవుతుంది. క్యాన్సల్ అవుతుందంటే కామన్ ఉండాలి కదా. సో ఇప్పుడు నేను ఒకవేళ మీకు ఎగ్జామ్లో టైం లేదు, మీరు ఆప్షన్ ఎలిమినేట్ చేయాలనుకోండి, ఇప్పుడు నేను 16కి ఫస్ట్ ఆప్షన్ 3 పెట్టుకుంటా. 16 ప్లస్ 3 ఎంత అండి? 19. 7 ప్లస్ 3 ఎంత? 10. 19కి 10లో మీకు ఏమైనా కామన్ ఉందా క్యాన్సల్ కావడానికి? కామన్ లేదు కాబట్టి 99% మీకు ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు, కామన్ లేదు కాబట్టి. రైట్, ఇది మన ఆన్సర్ కాబట్టి వదిలేస్తున్నా. ఇప్పుడు 4 తీసుకుంటున్నాను. 16 ప్లస్ 4 ఎంత? 20. 79 ప్లస్ 4 ఎంత మీకు? ఓన్లీ ఈ ఫస్ట్ టర్మ్ చూస్తే మళ్ళీ ఈ ఫస్ట్ టర్మే చూడాలి. 79 ప్లస్ 4 ఎంత మీకు? 83. చూడండి, మీకు 20కి 83కి ఏమైనా కామన్ ఫ్యాక్టర్ ఉందా? లేదు. సో ఇది మీకు ఆన్సర్ అయ్యే పాసిబిలిటీ చాలా తక్కువ. 16 ప్లస్ 6 ఎంత? 22. 43 ప్లస్ 6 ఎంత? 49, అంతే కదా. 22కి 49కి ఏమైనా కామన్ ఫ్యాక్టర్ ఉందా? లేదు. అంటే అసలు క్యాన్సల్ కావు. మీకు వస్తే ఏమొస్తుందంటే ఇక్కడ 16 ప్లస్ 6 అంటే 22/49 వస్తుంది. అంటే ఇప్పుడు మీకు రైట్ సైడ్ కూడా 22/49 రావాలి. అలా వచ్చేవి మీరు కనుక 10-15 క్వశ్చన్స్ ఈ మోడల్లో ప్రాక్టీస్ చేస్తే ఎక్కడో ఒక్క దగ్గర రావచ్చు, లేదా 90% రాదు, 99% రాదు. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి. ఈ రకంగా కూడా మీరు ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు ప్రాక్టీస్ కోసం ఇంకొక క్వశ్చన్ తీసుకుంటున్నా. మీ దగ్గర 55, 100, 65, 116 అనే నంబర్ ఉంది. ఇప్పుడు దీనికి లీస్ట్ వాట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ అన్నారు కదా, లీస్ట్ అని ఇవ్వలేదు. ఇలా డివైడ్ చేసుకొని డిఫరెన్స్ తీసుకోండి. ఇక్కడ ఎంత డిఫరెన్స్? 45, అంతే కదా. 6 - 5 అంటే ఎంత? 1. 11 - 6 అంటే ఎంత మీకు? 5, అంతేనా. 11 - 6 అంటే 5. చూడండి, 315 టైమ్స్ క్యాన్సల్, 317 టైమ్స్ క్యాన్సల్, అంతే కదా. ఇంకా మీకు ఫర్దర్గా క్యాన్సల్ కాదు. సో ఇప్పుడు నేను 55 ప్లస్ ఎక్స్ 65 ప్లస్ ఎక్స్ రాసుకొని 1 మినిట్ అండి. సో 65 ప్లస్ ఎక్స్ రాసుకొని ఇక్కడ ఇంటూ 17 చేస్తే ఇక్కడ ఇంటూ 15 చేయాలంతే కదా. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతుంది. 55 ఇంటూ 17 ప్లస్ 17x ఈక్వల్ టు 65 ఇంటూ 15 ప్లస్ 15x, అంతేనా. ఇటు నాకు వస్తే 2x అవుతుంది. 65 ఇంటూ 15, ఇప్పుడు ఇంకా మనం తపోజ్ చేయాలి. ఇంకా 15 5 ఎంత? 75, 7 క్యారీ, 15 6 90 అంటే 975 అవుతుంది. మైనస్ 17 5 85, అంతేనా. 5 క్యారీ, 17 5 85 అంటే 8 క్యారీ, 17 5 85, 95 మైనస్ 2 93. చూడండి ఎంత వచ్చింది మీకు? 7 - 3 అంటే 40. 2x ఈక్వల్ టు 40 వచ్చింది. x ఈక్వల్ టు ఎంత? 20. x ఈక్వల్ టు 20 మనకి రైట్ ఆన్సర్. మరి ఇప్పుడు నేను సెకండ్ మెథడ్ చెప్పినట్టు ఇక్కడ ఏమైనా వర్కౌట్ అవుతుందో చూడండి ఒకసారి. మీకు 4 నెంబర్స్ ఏమున్నాయి? 55, 100, 65, 116. ఇప్పుడు అప్లై చేసేటప్పుడు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా అప్లై చేయాలంటే ఇప్పుడు మీరు 55, 65 తీసుకున్నారనుకోండి, వీటికి 20 వీటికి 20 యాడ్ చేశారనుకోండి, 5 క్యాన్సల్ 5తో క్యాన్సల్ అవుతుంది కదా. అప్పుడు మీరు దీన్ని తీసుకోండి ఒకసారి, 100, 116. క్లియరా? ఇప్పుడు నేను ఫస్ట్ నెంబర్ 20 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు 120 అవుతుంది, 136 అవుతుంది. 120, 136లో 4తో క్యాన్సల్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ 10 తీసుకున్నాను అనుకోండి, ఈ వాల్యూ మీకు 110 అవుతుంది, ఈ వాల్యూ ఎంత అవుతుంది? 126 అవుతుంది. ఓన్లీ 2తో పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది అంతే. 2 ఇంటూ 5, 2తో క్యాన్సల్ అయ్యే పాసిబిలిటీ ఉంది తప్పితే ఇంకా వేరేది లేదు. జస్ట్ 2తో క్యాన్సల్ అవుతుంది.
ఇప్పుడు మీరు 5 తీసుకున్నారనుకోండి 105 అవుతుంది అండ్ 121 అవుతుంది. ఏదైనా క్యాన్సల్ అయ్యే ఛాన్స్ ఉందా? 121 అంటే మీకు 11 into 11 అంతే కదండి. అంటే మీకు 5 ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ మోస్ట్లీ లేవు. 99% మీకు 5 ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ లేదు. ఎందుకంటే 105 121 మీకు అవ్వట్లేదు. అండ్ మీరు 115 తీసుకున్నారనుకోండి 15 యాడ్ చేశారనుకోండి 115 131 ఈ రెండు కూడా మీకు మోస్ట్లీ అయ్యే ఛాన్సెస్ లేవండి. నాకు తెలిసి మీకు 131 అనేది ఒక ప్రైమ్ నెంబర్ కావాలి, అంతేనా? ఇప్పుడు 115 131 కూడా మీకు కంపేర్ ఏదైనా క్యాన్సల్ అవుతుందా? 131 చూడండి, రెండు ఆడ్ నెంబర్స్ కాబట్టి ఇది 5 తోటి కాదు, 3 తోటి కాదు, 5 తోటి కాదు, 7 అంటే 147 తోటి కూడా కాదు, ఇది 7 తోటి అవుతుందా? అసలు క్యాన్సల్ అయ్యే ఛాన్సెస్ ఇది కూడా ఇప్పుడు మీకు ఇక్కడ కనిపించట్లేదు. అంటే అయితే 20 కావాలి లేదా 10 కావాలి మీకు ఆన్సర్. అంటే దీనికి ఇప్పుడు ఇదంతా చేస్తున్నారు కదా, ఇంత చేసేదానికన్నా అంటే చెయ్యండి, ఇది చేస్తే మీకు ఎగ్జాక్ట్లీ ఆన్సర్ వస్తుంది మీకు టైం ఉన్నప్పుడు. బట్ లాస్ట్లో 4-5 మినిట్స్ ఉందనుకోండి, ఒక్కసారి చూస్తూ వెళ్ళిపోండి. ఓకే 65కి 5 యాడ్ చేస్తే నాకు ఎంత అవుతుంది, మనం దీన్ని 100కి 116 కంపేర్ చేస్తున్నాం కదా, అంటే 105 అవుతుంది, 121 అవుతుంది. మీరు క్యాలిక్యులేషన్ కొంత స్పీడ్ ఉంటే మీకు కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదా అర్థమైపోతుందండి. సో మీకు పాసిబిలిటీ రెండే ఉంది మీకు ఆన్సర్ కావడానికి, ఈ రెండు చాలా తక్కువ ఉంది. ఇప్పుడు నేను 10 సబ్స్టిట్యూట్ చేసి చూస్తాను చూడండి, 65/110 అవుతుంది, తర్వాత 75/126 అవుతుంది. క్యాన్సల్ చేస్తే ఇది 13 టైమ్స్ వస్తుందండి, ఇక్కడ 5 13 టైమ్స్. బట్ ఇక్కడ మీరు క్యాన్సల్ చేసినప్పుడు ఇక్కడ కూడా మీకు 13 రావాలి, ఇది మీకు 13 మల్టిపుల్ కాదు, ఇది అయిన తర్వాత. అర్థమైందా? ఇక్కడ మీకు 55 5 ఇది చూడండి, అసలు ఇక్కడ మీకు క్యాన్సల్ అవ్వట్లేదు, ఇది మీకు 5 into 25 into 3 కదా, ఇది మీకు 3లో క్యాన్సల్ అవుతుంది, 3 25 టైమ్స్ అవుతుంది, 3 4 టైమ్స్, 3 2 టైమ్స్. ఇక్కడ 13 వస్తే ఇక్కడ 25 వస్తుంది, అంటే ఇది మీకు పాసిబుల్ అవ్వట్లేదు. ఒకసారి మీరు ట్రై చేసి చూస్తే, అంటే ఈ రకంగా మీరు క్వశ్చన్ని మార్క్ చేయొచ్చు. నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీ దగ్గర అన్ని రకాలుగా మీరు రెడీగా ఉండాలండి. అన్ని రకాలుగా రెడీ ఉంటే మనకి ఎగ్జామ్లో ఏ రకంగా క్వశ్చన్ వచ్చినా కూడా మనం, అంటే కొన్నిసార్లు మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్ వచ్చినా కూడా మీ క్వశ్చన్లో ఒక్క ముక్క అర్థం కాకపోయినా కూడా మీరు ఏదో ఒకటి మీరు ఈ రకంగా ప్రాక్టీస్ చేసి ఉంటే మీకు ఆ రోజు ఎగ్జామ్ హాల్లో ఏదో ఒకటి తడుతుంది మీకు. ఓకే దీన్ని ఈ రకంగా ఎలిమినేట్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం నెక్స్ట్ ఇంకో సెషన్లో కలుద్దాం.